మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ఇప్పుడే మా కుటుంబ సభ్యులతో సహా ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ప్రజల నుంచి మంచి స్పందన ఉన్నది. ప్రజలు స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోటీ పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మేము మా కార్యకర్తలు అందరం కూడా ప్రతి ఒక్కరితోని ఓటు వేయించాలి, ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ప్లాన్ తయారని చెప్పి మేము మొదటి నుంచి కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ సంబంధించిన కార్యకర్తలందరూ కూడా ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి ఓటు వేయించడం, వాళ్ళ ఓటు యొక్క ప్రాధాన్యత చెప్పడం, ఓటు విలువ చెప్పడం, మరి ఓటును ఎవరు కూడా వేయకుండా ఉండకుండా ఉండే విధంగా తప్పకుండా ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ప్రయత్నం చేస్తాం. ఇప్పటికీ మళ్ళీ అప్పీల్ చేస్తున్నాం మీడియా ద్వారా, ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోండి, ఓటును అమ్ముకునే ప్రయత్నం చేయకండి. ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది ఒక ఆయుధం. మీరు ఇచ్చే తీర్పు దాన్ని దుర్వినియోగం చేయడమో వినియోగించుకోకపోవడమో అది మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి స్వచ్ఛందంగా కుటుంబ సభ్యులతో సహా వచ్చి ఓటు హక్కును వినియోగించాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా అప్పీల్ చేస్తా ఉన్నా. మీ వార్డులలో మీ డివిజన్లో ప్రజలందరి చేత ఓటు వేయించుకునే విధంగా, ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి అందరికీ అప్పీల్ చేస్తా ఉన్నా.